నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునైనది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేని అతి పరిశుద్ధమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగాక. దేని వాక్యాన్ని చదువుకొని దేని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. యాకోబు రాసిన పత్రిక 17వ వచనం. శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది జ్యోతిర్మిడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయనందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలిగి ఛాయను లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన భక్తుడి ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఏమంటమ్మా? శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతి వరము. దేనికి సంబంధించి? లోక సంబంధించిందా, పరలోకంలో దానికి సంబంధించిందా? పర సంబంధం అనేది ఎక్కడి నుంచి వస్తుందంట? మనుషుల దగ్గర నుంచి కాదు, దేవుని వద్ద నుండి, జ్యోతిర్మీడకు దేవుని వద్ద నుండి వచ్చిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. అందుకని ఈ వాక్యం ధ్యానం చేయాలంటే 16వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడో చూడాలి మనం. 16వ వచనం చూడండి. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. చాలామంది మోసపోయి తనకు కలిగినటువంటి సమృద్ధి కానీ తమకు కలిగినటువంటి ఇవన్నీ కూడా తమ శక్తి చేత, జ్ఞానము చేత, అనుజ్ఞానము చేత కలుగుతున్నవి అనుకుంటారు చాలామంది. అలా అనుకుని ఏం చేస్తున్నారు? మోసపోతున్నారు. అందుకని ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మీరు మోసపోవద్దు. ఈ లోకం మోసపోతుంది, వారికి తెలియదు. నేనేం చేస్తున్నానో ఈ లోకానికి వారికి తెలియదు, కానీ మీరు తెలుసుకోండి, మీరు మోసపోవద్దు అని చెబుతూ ఇప్పుడు అంటున్నాడు. శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతి వరము అది దేవునికి సంబంధించింది, అక్కడి నుంచి వస్తుందని చెప్తున్నాడు. చాలా సంగతులు ఉన్నాయి, ఈరోజు ఒక సంగతి నేర్చుకుందాం. శ్రేష్టమైన ప్రతి ఈవి అంటే గిఫ్ట్, బహుమానం. మామూలు బహుమానం కాదు. ఏం బహుమానం అది? శ్రేష్టమైన. దేవుడు ఏమి ఇచ్చినా, ఆయన శ్రేష్టమైనడు కాబట్టి ఆయన బిడ్డలకి ఏమి ఇచ్చినా శ్రేష్టమైనవి ఇస్తున్నాడు ఆయన. మనం కూడా మన బిడ్డలకి శ్రేష్టమైనవి ఇస్తాం, మనకు కలిగినటువంటి సమృద్ధిని బట్టి. అందరికంటే గొప్పవాడు ఎవరమ్మా? మన దేవుడు. అందుకని ఆయన దగ్గర ఉన్న వాటిలో నుంచి తీసి ఆయన బిడ్డలమైన మనకి శ్రేష్టమైనటువంటి ఈవుల్ని మనకి ఇస్తున్నాడు మన ప్రభు, మన తండ్రి. అందరూ దేవునికి స్తోత్రం చెల్లించుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమిటి ఎందుకు ఆయన ఇచ్చేటువంటి ఈవులు ఏమిటి? ఒక్కొక్కటి మన సమయాన్ని బట్టి నేర్చుకుందాం. 5 ఈవులు ఉన్నాయి. ఈ 5 ఈవులలో మన సమయం ఎంత మనకు తెలియదు, నేర్చుకుందాం. మొట్టమొదటి సంగతి ఏమిటో నేర్చుకుందాం. మొట్టమొదటి సంగతి చూడండి. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయం. కీర్తనలు 81. 16వ వచనం చదువుతున్నాను చూడండి. 81:16. అతి ఏముందమ్మా? శ్రేష్టమైన గోధుమల అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తి పరతును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇచ్చేటువంటి శ్రేష్టమైన ఈవి మనుషులకి, ఆయన బిడ్డలకి, మనుషులందరికీ ఇస్తున్నాడు. మరి ముఖ్యంగా ఆయన బిడ్డలమైన మనకి ఏమి ఇస్తున్నాడమ్మా? అతి శ్రేష్టమైన గోధుమలను ఇచ్చి సంతృప్తి వస్తున్నాడంట. కొండ తేనెతోటి శ్రేష్టమైన గోధుమలు అంటున్నాడు. గోధుమలు అంటే ఏమిటమ్మా? గోధుమలు ఎందుకోసం దేవుడు ఇచ్చాడు మనకి, మనుషులకి? ఆహారం. గోధుమలతో ఏం చేసుకుంటాం? గోధుమ పిండి చేసుకొని రొట్టెలు చేసుకొని తింటాం. మీరు ఇజ్రాయేల్ అందరూ తినేది అదే రొట్టెలు కదా. అది అన్నం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. దేవుడు తన బిడ్డలకి శ్రేష్టమైన గోధుమ ఇచ్చి, శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చి వాడిని సంతృప్తిపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మనం చూడడానికి చాలా తేలిక అనిపించవచ్చు. మరి లోకంలో చాలామంది తింటున్నారు కదా, ప్రతిరోజు తింటున్నారు కదా అంటే తింటున్నారు. ఎవరు ఇస్తున్నారు? వాళ్ళకి దేవుడు ఇస్తున్నాడు, వారికి తెలియదు. కానీ మనం తెలుసుకోవాలి. ఈరోజు నీవు 3 పూటలా భోజనం చేస్తున్నావు అని అంటే, సంతృప్తి పొందుతున్నావు అంటే అది దేవుడు ఇచ్చినటువంటి ఈవి. అందుకనే మహాజ్ఞాని చెప్తున్నాడు, ప్రసంగి, ఆయన సెలవు లేకుండా భోజనం చేసి ఆనందించుట ఎవరికి సాధ్యం అంటున్నాడు. క్వశ్చన్. ఆయన సెలవు లేకపోతే నీ ఎదురుగానే అన్నం ఉంటుంది, కానీ నీ చేతులకు నోట్లకు ముద్దలేదు. ఆయన సెలవు లేకపోతే తిన్నా కానీ అరగదు. దేవుని సెలవు లేకపోతే నీకు డబ్బులు ఉండొచ్చు, ఆయన సెలవు లేకపోతే నువ్వు తినలేవు ఒక పూట కూడా. ఈరోజు 3 పూటలు మనందరం భోజనం చేస్తున్నాం అని అంటే అది దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన ఈవి. ఇది గమనించాలి మనందరం కూడా. అందరికి ఇస్తున్నాడు, పక్షపాతం లేదు. అందరికి ఇస్తున్నాడు, వారు గ్రహించరు, మనం గ్రహించాలి, అంతే తేడా.
వారు మోసపోతున్నారు, మనం మోసపోకూడదు. అందుకని ఆది కాండంలో మనం ఒక కార్యం చూస్తే మొట్టమొదటిగా ఎవరిని సృష్టించడమా? ఈ సమస్తాన్ని సృష్టించి ఆదమను కూడా సృష్టించి వారితో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి, ఆది కాండం మొదటి అధ్యాయం తీయండి. ఆది కాండము మొదటి అధ్యాయం. అక్కడ దేవుడు సమస్తాన్ని సృష్టించి తన పోలికలో తన స్వరూపంలో మానవుని చేసిన తర్వాత దేవుడు ఏమన్నాడు చూడండి, 28వ వచనం. సరే 27 నుంచి చూడండి. 27 ఆది కాండం జెనిసిస్ 1:27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను చాలా జాగ్రత్తగానండి, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఇప్పుడు దేవుడు ప్రత్యేకంగా ఒక మాట చెప్తున్నాడు. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు ప్రతి వృక్షమును గల ప్రతి వృక్షమును, ఫలవృక్షములు గల ప్రతి వృక్షమును మీకిచ్చున్నాను అని చెప్పి ఏమన్నా తర్వాత అవి మీకు ఆహారమగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆదము అవలు సృష్టించాలి, వదిలిపెట్టలేదు. వారి కొరకు సమస్తమైన ఫలాన్నిచ్చే వృక్షాన్ని సృష్టించి చెబుతున్నాడు, మీకు ఏది కావాలో తినండి అయ్యా, అవి మీకు ఆహారం అగును. అంటే ఏం చేశాడు? ఒక తండ్రి బిడ్డ లేదా తల్లిదండ్రులు బిడ్డలు పుడతారు, అలా వదిలేరు కదా, పాలిచ్చి పెంచుదాం లేదా భోజనం ఇచ్చి పెంచుదాం. అలాగే దేవుడు కూడా ఆదం అవను సృష్టించిన తర్వాత వదిలిపెట్టలేదు. ఏదైనా తోటలో వారి కొరకు ముఖ్యంగా ఇంకా వారు సృష్టింపబడమునికే వారి కొరకు అన్ని సిద్ధపరిచాడు దేవుడు. సూర్యచంద్ర నక్షత్రాలని, భూమిని, నీటిని అన్నిటి సిద్ధపరిచి ఈ వృక్షాలను సృష్టించి తినండి, అది మీకు ఆహారం అన్నాడు. చూసారా, ఎవరిచ్చారు? వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. దేవుడు ఏర్పాటు చేసిన ఆహారం అది. మనం తెలుసుకోవాలి ఈ సంగతి. దేవుడు ఇవ్వలేకపోతే మనం ఏమీ పొందుకోలేము. అందుకనే ఈ సంగతి తెలిసినటువంటి వ్యక్తులు దేవుని వదిలిపెట్టరు. యాకోబు అనేటువంటి భక్తుడు ఉన్నాడు, మనకు తెలుసు. ఇస్సాకు, యాకోబు తెలుసు కదా. ఇస్సాకు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఈ యాకోబు పేరు అంటే మనం మీనింగ్ చాలాసార్లు నేర్చుకున్నాం. అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి, అక్కడి నుంచి అన్న ఏషావు చంపేస్తాడని భయపడిపోయి తండ్రి ఇంటి నుంచి పారిపోతున్నాడు. ఎందుకని చెప్పాడు ఇస్సాకు, నువ్వు ఇక్కడ ఎవరిని వివాహం చేసుకోవద్దు, నువ్వు తల్లి ఉంది కదా, బంధువులు ఉన్నా, అక్కడ వెళ్ళి వివాహం చేసుకొని చెప్పినప్పుడు ప్రాణ భయంతో ఏం చేశాడమ్మా, యాకోబు పారిపోతున్నాడు. పారిపోతూ ఎక్కడో ఉంది. పైగా ఆ రోజు సాధనలు నడుచుకుంటూ వెళ్ళడమే కదా, అనేక దినాలు పడతాయి. వెళుతూ ఒక చోటకు వచ్చి ఆ రాత్రి దేవుడు ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చూద్దాం చూడండి. ఆది కాండము చక్కని ప్రార్థన చేశాడు, చూద్దాం. ఆది కాండము 28వ అధ్యాయం తీయండి. ఆది కాండము 28వ అధ్యాయము వెళ్తూ ముందుగా 10వ వచనం చూడండి. 28:10. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుచు ఒక చోట చేరి ప్రొద్దుగురింకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకున్నాను. ఇప్పుడు ఆ రాత్రి జరుగుతున్నాడు సంగతి. అది చాలా జరిగినాయి, మనకు అవసరమైందే నేర్చుకుందాం. ఆ రాత్రి ఏం జరిగింది చూడండి. 20వ వచనం. అప్పుడు యాకోబు దేవునితో ఇలాగ అంటున్నాడు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములను కాపాడి, తర్వాత ఏమనడమా, తినుటకు ఆహారము, ధరించుకున్నకు వస్త్రము నాకు దయచేసేడలా యెహోవా నాకు దేవుడే ఉండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించుదనని మొక్కుకొనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడమ్మా, నేను వెళ్తున్నాను, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి. ఈ రాత్రి నీకు ప్రార్థన చేస్తున్నాను, నా దేవా, నీవు నాకు తోడుగా ఉండి నా మార్గమంతులను నడిపించి ప్రతి దినము నాకు ఆహారము దయచేసినడలా, కట్టుకోవడానికి వస్త్రము దయచేసినడలా నీవు నాకు దేవుడే ఉందువు, నాకు కలిగిన సమస్తములో దశమ భాగం నీకు ఇస్తానని మొక్కున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకన్నాడు యాకోబు ఈ ప్రార్థన? వెళ్తున్నాడు, ఎన్ని రోజులు ప్రయాణం అవుతుందో యాకోబుకు తెలిసే తెలీదా? ఇస్సాకు తల్లిదండ్రులకి రెబెకాకు తెలిసే తెలీదా?
అమ్మా వాళ్ళ తల్లిదండ్రులు తెలిసేది లేదా ఆయనకి మన ఈ ఊరు వెళ్ళడానికి రాత్రి వెళ్ళి పొద్దున వెళ్ళడానికి రాత్రి అంతా ఏం కావాలో పురాలు చేసుకుని 5 రొట్టెలు చేసుకుని వెళ్తాం ట్రైన్లో బస్సులోకి వెళ్ళినప్పుడు. మరి ఇన్ని రోజులు ప్రయాణం అవుతున్నప్పుడు వాళ్ళకి తెలీదా ఆహారం ఇన్ని రోజులు పడుతుంది ఆహారం పెట్టాలని వాళ్ళకి తెలీదా? ఏదో ఇచ్చుంటారు. కానీ తల్లిదండ్రులు ఇచ్చినా ఎవరిచ్చినా ధరణ ఎంత ఉన్నా కూడా అవి అల్టిమేట్గా దేవుని దగ్గర నుంచి వస్తాయి. ఇది తీసుకొచ్చింది ఈ రోజు ఉంటుంది, రేపు పొద్దుకి కంపు కొట్టవచ్చు, పురుగు పట్టేయచ్చు. అందుకని మోసపోకుండా సత్యాన్ని తెలుసుకొని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. దేవా, అనేక దినాలు ప్రయాణం నా ముందున్నది, తినడానికి నాకు ఆహారం దయచేయని ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దినం మొదలుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నంతకాలం మళ్ళీ తిరిగి వచ్చినంత కాలము దేవుడు అతనికి ఏ కొదువా చేయలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి దినం ఆహారం పెట్టాడు. ఎందుకని? అతను సత్యాన్ని గ్రహించాడు కాబట్టి. ఇది దేవుడు నాకు ఇచ్చే శ్రేష్టమైన ఇవి అనుదిన ఆహారం అని. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుంచి ప్రతి మాట వల్ల జీవించడానికి అర్థం ఏంటి? మనుషుడు ఈ లోకంలో జీవించాలా 2 కావాలి. ఈ లోకంలో ఏం కావాలమ్మా? రొట్టె. రొట్టె అంటే ఏమిటి? ఆహారం. దేవుని వాక్యం అనే ఆహారం 2 కావాలి. ఆత్మ జీవించాలంటే జీవాహారం, శరీరం జీవించాలంటే అనుదిన ఆహారం. అందుకని ప్రార్థన చేస్తున్నాడు, నాకు ప్రతిదినం ఆహారం దయచేయి. అందుకని ప్రభు కూడా ఏం చెప్పాడమ్మా? ప్రభువా, మాకు ప్రార్థన చేయడం రాదు, మాకు ప్రార్థన చేయుట నేర్పునైనా అని అడిగితే ప్రభు నేర్పించడమ్మా? పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకం తినే చోట్లు భూమి తినను గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని నేర్పించాడు ప్రభు. ఎందుకు నేర్పించాడు? ఆయన తెలుసు కాబట్టి, మనం తెలుసుకోవడానికి. నా తండ్రి లేదా నేను మీకు ఇస్తేనే కానీ మీరు భోజనం చేయలేరు. అందుకని నేను అరిసిచుండు పిల్ల కాకలికి ఆహారం ఇస్తున్నా, సింహం పిల్లలకి లేమి గలవే ఉండకుండా వాటికి ఆహారం పెడతా. అరిచినప్పుడు నా బిడ్డలైనా మీకు ఆహారం పెడతా, కాబట్టి అడగండి అన్నాడు ప్రభు. ప్రార్థన చేయాలి, అప్పుడు దేవునికి ఏ కొదువ చేయడు. ఇది దేవుడు ఆయన బిడ్డలకి ఇచ్చే శ్రేష్టమైన బహుమానం. కష్టపడుతున్నాను కదా, పొద్దునుంచి సాయంకాలం కష్టపడుతున్నాను కదా, డబ్బులు సంపాదిస్తున్నా, ఈ డబ్బులతో నాకు కావాల్సిన సరుకులన్నీ కొనుక్కొని ఆ కిచెన్ అంతా నింపుతున్నా, హాయిగా భోజనం చేస్తున్నా, 3 పూటలు అనుకుంటున్నారు మనుషులు. నువ్వు సంపాదించాలన్నా, కిచెన్లో ఏదైనా పెట్టుకోవాలన్నా దేవుడు అనుగ్రహిస్తేనే కానీ నువ్వేం పొందగలేవు. అందుకని భక్తులు ఏమన్నానమ్మా? పరలోకముడు అనుగ్రహింపబడితేనే కానీ ఎవడు ఏమీ పొందనేరు. ఇప్పుడు గమనించాలి, నువ్వు నేను మందిరంలో చక్కగా ప్రతి వారం మనం భోజనం తింటున్నాం. ఎవరు పెడుతున్నారు? అది దేవుడు పెడుతున్నాడు. ఇప్పుడు గమనించావా? అది దేవుడిచ్చే పరిశుద్ధమైన ఆహారం. ఇక్కడ ఆహారం ఇస్తున్నాడు, ప్రతి వారం ఇస్తున్నాడు. ఈ జీవాహారం నీ ఆత్మకి ఈ ఆహారం పెడుతున్నాడు, నీ శరీరం అక్కడ ఆహారం పెడుతున్నాడు. ఇంటికి వెళ్ళి పొద్దున్నే వచ్చి మళ్ళీ వెళ్ళిపోతే అక్కడ అలసిపోతారని చెప్పి దేవుడు మనకు ఆహారం పెడుతున్నాడు అక్కడ. ఇప్పుడు గమనించావా? మనుషులు కుటుంబాలు పెడుతున్నాయి. ఆ కుటుంబానికి దేవుడు దయచేసేవాడు పెడుతున్నారు. నీకు తినడానికి అనుకూలిత ఇచ్చినాడు కాబట్టి తినగలుగుతున్నావు. ఎప్పుడన్నా దేవునికి స్తోత్రం చెల్లించావా? మోసపోవద్దు సుమా. తినడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. అది తిండి లేని వారికి తిండి విలువ తెలుస్తుంది. రోడ్డు మీదకి వెళ్ళండి, పేదలు ఎంతమంది రోడ్డు మీద పడి తిండి లేక అలా నుంచి చచ్చిపోతున్నారు రోజు. దేవుడిని అలా పెట్టలేదు కదా, ప్రతిరోజు నీకు భోజనం పెడతాడు కదా. గమనించావు ఎప్పుడైనా? ఇది దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన బహుమానం, ఇది నా ఆహారం. తినే ముందు ఇది దేవుడు ఇచ్చిన ముద్ద, ఈ మెతుకు దేవుడు నాకు ఇచ్చే జీవాహారము, ఆయన ఇచ్చే ఇవి అని ఇప్పుడు గమనించావా నా సోదరుడు, నా సోదరి? ఈరోజు నుంచి నేర్చుకుందాం. మోసపోతుంటున్నాడు దేవుడు. అన్ని జనులే మోసపోవద్దు, ఎందుకంటే మోసపోయిన వారి లోపల చాలామంది ఉన్నారు. ఒక ధనవంతుడు ఉన్నాడు, చాలా పొలాలు ఉన్నాయి ఆయనకి. ఆ సంవత్సరం విస్తారమైన పంట పండింది. కొట్లు ఆ పంట వచ్చినప్పుడు అతనున్నాడు గోడౌన్స్ సరిపోదని చెప్పేసి అవి పడగొట్టేసాడు. ఇంకా పెద్దగా కట్టండి అని కట్టించుకున్నాడు. ఆ పంట అంతా విస్తారంగా పండింది. ఆ పంట అంతా తీసుకుని వచ్చి ఆ కొట్లో పెట్టాడు, అంటే గోడౌన్స్లో పెట్టాడు. పెట్టి అంటున్నాడు, నా ప్రాణమా, ఏమన్నాడమ్మా, తినుము త్రాగుము సుఖించము అనుకున్నాడు. అంటే అతడు సత్యాన్ని గ్రహించాడా, మోసపోయాడు? చెప్పండి. మోసపోయాడు. ఈ పొలాలన్నీ నావే అనుకున్నాడు, ఈ గోడౌన్స్ అన్నీ నావే, పంటలు పండేటువంటి విస్తారమైన పంట అంతా నాదే, నా దగ్గర నా పనివారంతా కూడా నా వారే, నా ఇల్లు నాది, అంతా నాదే. కాబట్టి నా ప్రాణమా, అనేక సంవత్సరాలుగా సరిపడేటువంటి విస్తారమైన పంట సమకూర్చింది, నీకు సమకూర్చా నీ కొరకు. నా ప్రాణమా, తిను తాగు సుఖించు అనుకున్నాడట.
మోసపోయాడు నా సోదరుడు నా సోదరి. ఆ రాత్రి దేవుడు కళ్ళకు వచ్చి అంటున్నాడు, ఓ బుద్ధిహీనుడా, నువ్వు మోసపోతున్నావు. నా సెలవు లేక భోజనం చేసి సంతోషించేవాడు ఈ లోకంలో ఎవడున్నాడా నాకు చూపించావు. నేను వాడిని దీవిస్తున్నాను కాబట్టి ప్రతి దినము జీవాహారము శరీర సంబంధ ఆహారం తింటున్నారు. నీకు కూడా ఇన్ని పొలాలు అంటున్నావు కదా, ఆ పొలాలకి ఎవడిచ్చాడు? ఈ భూమి నాది, ఈ భూమి నేను సృష్టించా. పొలం నాది, భూమి నాది నువ్వు అనుకుంటున్నావు, మోసపోతున్నావు నీవు. ఆ భూమి నాది. అదే కొన్ని ఈ కూడా డబ్బులు ఇచ్చి 1 లక్షలు కొన్ని లక్షల కోట్లు ఇచ్చి కొనుక్కున్నావు. ఆ భూమి నీది కాదు, నాది. తిను త్రాగు సుఖించమంటున్నావు. ఆ విస్తారణ పంట ఎవరిది? నేనిచ్చా. నువ్వు విత్తనాలు చల్లుతావు అంతే. ఆ విత్తనాలు ఫలించడానికి కావాల్సిన నీరు ఎవరిస్తున్నారు? నేను ఇస్తున్నా. పైనుంచి నదులు పారజేస్తున్నా, ఆకాశం వర్షాన్ని కురిపిస్తున్నా, చక్కగా పండించడానికి నేను కృప చూపిస్తున్నా. అంత పంట పండింది. నాది 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 అనుకుంటావేంటి? అన్నీ నావి అన్నాడు దేవుడు. అందుకని దేవుడు అన్నాడు, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఈ రాత్రి నువ్వు చచ్చిపోతావు. చచ్చిపోయాడు. అతను సంపాదించేంత ఏమైందమ్మా? తిన్నాడా? అంత కుట్లన్నీ పెట్టేసుకున్నాడు, అందులో ఒక ముద్ద తిన్నాడా? చచ్చిపోయాడు. ఎందుకని మోసపోయాడు నా సోదరుడు నా సోదరి. నాది నాది అనుకున్నాడు, మోసపోయాడు. నీదంటే ఈ లోకం ఏది లేదు, నాదంటే ఈ లోకం లేదు, అన్ని సమస్తము దేవునివే. ఆయన వాటిలోనివి కొన్ని మీకు ఇస్తున్నాడు, మనకిస్తున్నాడు, మనందరికి ఇస్తున్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనం ఇప్పుడు కూడా మరిచిపోవద్దు నా సోదరుడు నా సోదరి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి బేదలు. అందుకని ప్రభు అన్నాడమ్మా, బేదలను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. దేవుడు చెప్పాడు మనతోటి, బేదలను జ్ఞాపకం చేసుకోండి. మీకు సమృద్ధి ఇస్తున్నా, మీకు 3 పూట పెడుతున్నా. మరి వారికి బేదలు ఉన్నారు, తిండిలాగా చచ్చిపోతున్నారు, వారికి ఎవరు పెడతారు? ఆ బాధ్యత ఎవరికి ఇచ్చాడమ్మా? దేవుడు మనకిచ్చాడు. ఆ బేదల్ని పోషించే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. బేదలను కనుక నువ్వు పోషించావా, దేవుడు నిన్ను పోషిస్తాడు. ఈ సంగతి తెలుసా నీకు? బేదలకు 1 రూపాయి ఇస్తే నీకు 10 రూపాయలు ఇస్తాడు దేవుడు, తెలుసా నీకు? అలాగని స్వార్థంగా సహాయం చేయకు. నేను 10 రూపాయలు ఇస్తాను, 100 రూపాయలు ఇస్తానని సహాయం చేయకు. అలాగే అయితే అసలు పైన నిస్వార్థంగా చేయాలి. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు చేయి, సాయం చేయి. తిండి లేకపోతే తిండి పెట్టు. అందుకనే మనం రూల్ మార్చాం కదా. మిగిలింది ఎవరు పెడుతున్నాం? ఇప్పుడు బేదలు పెడుతున్నాం. దేవుడు చెప్పిన ఆజ్ఞది. నువ్వు తింటున్నావు, మరి బేదల సంగతి ఎవరు పెడతారు వారికి? నీ కడుపు నా కడుపు నిండుతుంది, వారి కడుపు ఎవరు నింపుతారు? దేవుడు నీ ద్వారా కార్యం చేస్తున్నాడు నా సోదరుడు నా సోదరి. ఆ బాధ్యత నీది నాది. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సంగతి, అనుదిన ఆహారం అనేది దేవుడిచ్చే శ్రేష్టమైన ఆహారం. ఈ శ్రేష్టమైన ఆహారాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి, ఆరాధన చేయాలి నా సోదరుడు నా సోదరి. ఇటువంటి కృపలు మనకి దేవుడు ఇచ్చినందుకు ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేము. ఆయన్ని స్తుతించడు తప్ప. ఇలాగ ఈ లోకంలో నువ్వు అని చేస్తే, నేను తింటున్న ఆహారం ఒక మెతుకు కానీ ఒక ముద్ద కానీ దేవుడు నాకు ఇచ్చిన దాని సంగతి నువ్వు గ్రహించి నీతో పాటు ఇతరులకు సహాయం చేసి బేదలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి దినము దేవుని స్తుతించినప్పుడు దేవుడు నీకు ఒక ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఏంటో తెలుసా? చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం తీయండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన 2వ అధ్యాయం. ఏడవ వచనం చదువుతున్నాను చూడండి. ప్రకటన 2:7. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలమును భుజింపనెత్తును. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అలాగే 21వ అధ్యాయం చూడండి, 21. మరియు స్ఫటికములే మెరినట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం నుండి ఆ పట్టణపు రాజ వీధి మధ్యను ప్రవహించుడు. ఆ దూత నాకు చూపాను. ఆ నది యొక్క ఆవలను ఏముందమ్మా? ఏముంది? జీవ వృక్షముండెను. అది నెలలకు ఫలించు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జన్మలను స్వస్థపరచుటకే వినియోగించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈ లోకంలో మోసపోకుండా మనందరం కూడా, నేను తింటున్నటువంటి ఆహారము దేవుడు నాకు ఇచ్చే ఒక శ్రేష్టమైన, మామూలుగా శ్రేష్టమైనటువంటి బహుమానం సంగతిని గ్రహించి
వేదన జ్ఞాపం చేసుకుంటూ దేవుని స్తుతించుచు నువ్వు జీవితాన్ని కొనసాగిస్తే దేవుడు నీకు ఇచ్చే బహుమానం ఏంటి తెలుసమ్మా? పరలోకములో ఉన్న జీవ వృక్ష ఫలములను నేను నీకు తినిపిస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో మనం ఇందాక చెప్పాడు కదా, చాలా జాతకం అండి. ఈ రెండు కంపారిజన్ నేర్చుకోవాలి. దేవుడు ఆదామును సృష్టించక మునుపు ఏం చెప్పాడమ్మా? అన్ని సృష్టించిన తర్వాత ఇదిగో ఈ ఫలవృక్షములన్నీ మీకు ఆహారం అగును అన్నాడు. నేను తింటున్నా. ఇప్పుడు ఈరోజు కూడా అన్ని దొరుకుతున్నాయి కదా. అప్పుడు దేవుడు సృష్టించిన అన్ని దొరుకుతున్నాయి. యాపిల్ కావచ్చు, అరటిపళ్ళు కావచ్చు, మామిడి పండు, జామ పండు అన్నీ ఆయన సృష్టించినవే తింటున్నాం. బ్రతుకుదామా చచ్చిపోతామా? జామ పండు తినేసి జీవితకాలం బతుకుపోతామా? అరటిపండు తినేసి ఇంకా ఏం లేకుండా బతుకుపోతామా? మళ్ళీ చచ్చిపోతాం. ఈ లోకంలో ఎంత ఆహారం తిన్నా, బలమైన ఆహారం, ఒకసారి అనారోగ్యం ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు మంచి బలమైన ఆహారం, పోషక పదార్థాలతో కూడినటువంటి ఆహారం రాస్తాడు. మంచి విటమిన్స్తో కూడినటువంటి ఆహారం రాస్తాడు. తింటావు. శాశ్వతంగా ఇక్కడ బతికిపోతావా? ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వేడవలసిందే నా సోదరుడా, నా సోదరి. ఈ లోకమున ఆహారాలు ఎంత బలమైనవైనా తిన్నా నువ్వు చచ్చిపోతావు. తెలుసా నీకు ఆ సంగతి? కానీ దేవుడిచ్చే ఆహారం అటువంటిది కాదు. రెండు ఆహారాల గురించి చెప్తాను, వినండి. జీవవృక్షం అంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా జీవవృక్షం తెలుసా మీకు? ఎక్కడుంది జీవవృక్షం? అక్కడ వండక ముందు ఎక్కడుందో తెలుసా మీకు? ఏదైనా తోటలో ఉంది. ఏదైనా తోటలో ఉన్న జీవవృక్ష ఫలం గురించి ప్రభు చెప్పాడు. ఇది ఇంకా చెప్పినటువంటి ప్రతి ఫలాన్ని తినేసేయండి, మీరు ఏం కాదు. కానీ మంచి చెడు తెలివిచ్చే ఫలాన్ని తినవద్దని చెప్తే తినేశారు. మంచి చెడు తెలివిచ్చే ఫలం చెట్టుతో పాటు పక్కన ఏమి నాటాడు ఆయన? ఈ జీవవృక్ష ఫలం కూడా నాటాడు ఆయన. ఓకే, ఎప్పుడైతే తప్పు చేశారో దేవుడు కార్యం చేశాడు. మేము చూద్దాం ఆదికాండం. అప్పుడు ప్రకటన గ్రంథంలో ఉన్న సంగతి నీకు అర్థమవుతుంది. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు దేవుడనే యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడైన కాబట్టి అతడు ఒకవేళ చేయి చాచి ఏమన్న తర్వాత జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించనేమని దేవుడనే యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడనో దాని సేద్యపరచకు ఏదైనా తోటలో నుండి అతని పంపివేశను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజాలను నిలవబెట్టను. మై గాడ్, అక్కడ ఫర్బిడెన్ ట్రీస్ 2 ఉన్నాయి. మంచి చెడు తెలివించే ఫలాన్ని తినవద్దని చెప్పాడు. అదే రీతిగా జీవ వృక్ష ఫలాన్ని కూడా చెప్పలేదు, కానీ దాచిపెట్టాడు అక్కడ. ఇది తినవద్దన్నాడు. ఒకవేళ తినకుండా ఉంటే దేవుడు అది ఇచ్చేవాడు, జీవవృక్ష ఫలాన్ని ఇచ్చేవాడు. కానీ దేవుడు చెప్పిన మాట వినకుండా ఏం చేశారమ్మా? ఆ చెట్టుని ఫలాన్ని తినేశారు. ఎవరు చెప్పారు తినమని? దేవుడు చెప్పాడా? సాతాను చెప్పాడు. అంటే మోసపోయేవాళ్ళు లేదా? చూసారా? ఈ దేవుడు ఈ యొక్క ఫలాలన్నీ దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన ఆహారం అని గ్రహించలేదు. ఈ ధనవంతులు మోసపోయారు. వాళ్ళు దృష్టి అంతా ఎక్కడ ఉంది? ఏది మనుషుడికి ఏది ఉంటుందో దాని మీద ఉన్న దృష్టి, ఏది లేదో దాని మీద ఉంటుంది. ఇది దేవుడు చక్కగా మన ముందు పెడతాడు. ఆశీర్వాదాలన్నీ ఈ మనకు వద్దు, పక్కోడికి అది ఉంది, ఆ ఇంట్లో అది ఉంది, అది నాకు కావాలి, అక్కడే చూసుకుంటాడు దేవుడు. ఇది తీసేస్తాడు, అది తీసేస్తాడు. అందుకే నేను లేఖనం చెప్తాను, మీకు కలిగి ఉన్న వాటితో సంతృప్తి కలిగి దేవుని స్తుతించండి అని చెప్పాడు. మనకు సంతృప్తి ఉండదు. అది లేదు, ఇది లేదు, అది లేదు. దేవుడు ఈ తోటలో అన్నీ తినమా, ఎన్ని ఫలాలు పెట్టాడమ్మా, అన్నీ ఫ్రీనే కదా. ఈ తింటే సరిపోదా? అది మంచి చెడులు తిరిగి ఫలాన్ని తినాలా? చూసారా? వాళ్ళు మోసపోయారు. ఎవరి చేత? సాతాను చేత మోసపోయారు. మనం కూడా మోసపోతాం అలాగా. అది మోసకుండా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. వినండి. అప్పుడు దేవుడు అనుకున్నాడు, ఏమన్నాడమ్మా? ఈ ఫలాన్ని కూడా తినేసి వీరు ఫలం కూడా తినేసి నిరంతరము జీవించదురేమో అని. చూసారా? ఆ జీవ వృక్ష ఫలం అంటే అర్థం ఏంటి? జీవ వృక్ష ఫలము అంటే అర్థం ఏంటంటే అది తింటే మనుషుడు ఇంకా చావాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జీవవృక్ష ఫలాన్ని తిన్నవారు ఎప్పుడు కూడా చావడంట. అదే జీవ వృక్ష ఫలములు అన్నాడు. అందుకని ఏమన్నాడు మళ్ళీ? ఇప్పుడును
మంచి చెడు ఫలం తినొద్దండి తినేశాడు. ఇప్పుడు తర్వాత ఏం చేస్తాడు? మళ్ళీ ఆ జీవవృక్షం కూడా తినేసి నిరంతరం జీవించదేమో అని దేవుడు ఏం చేశాడు తెలుసమ్మా? ఆ మార్గం గుండా వెళ్ళకుండా ఉండడానికి దేవుడు ఏం చేశాడు? దేవదూతలు పెట్టాడు. మళ్ళీ అక్కడ వెళ్ళి చేయి జబ్బు తీసేసుకుంటాడని చెప్పేసి ఖడ్గ జ్వాలలను పెట్టాడంట. చూడండి, మళ్ళీ చూస్తున్నాను చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం 24 వచనం, 3:24. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున ఏం చేశాడమ్మా? కెరూబులు అంటే ఎవరు? దేవదూతలు. జీవవృక్ష ఫలం మార్గం కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జాలాలను నిలబెట్టాను. ఆ ఖడ్గ జ్వాల అంటే అగ్ని. ఖడ్గం ఉంటుంది. ఖడ్గంలో ఏముందమ్మా? జ్వాల, అగ్ని. పైగా అవేం చేస్తాయి? ఇటు అటు తిరుగుతాయంట. ఇప్పుడు ఆదామావులు తినేసిన తర్వాత వాడు వెళ్ళిపోయి తినేద్దామని వెళ్తే ఏం చేస్తారమ్మా? ఖడ్గజాల ఏం చేస్తుంది? ఖడ్గం అంటేనే దానికి అగ్ని ఉంది. ఖడ్గ జ్వాల నిలబెట్టాడంట దేవుడు అక్కడ. చూసారు ఎందుకని పెట్టాడమ్మా అవి? మనుషుడు ఎటువంటి వాడో దేవునికి తెలుసు. అమ్మో, మనుషులు ఎంత తంత్రగొట్టో తెలుసు ఆయనకి. తినొద్దన్న మంచి చెడ్లు ఇచ్చి ఫలం తినేసారు, ఇది కూడా తినేస్తారు. నేను కనుక చూడకపోతే తినేస్తారు తెలుసు ఆయనకి. మనుషుడు అంత తంత్రగొట్టు. అందుకనే దేవుడు అది తినకుండా దేవుడు నిషేధించి వెళ్ళకుండా దేవదూతను పెట్టాడు ఒక పక్క, ఇంకో పక్క ఖడ్గ జ్వాలను పెట్టాడు. అంటే ఇప్పుడు చాలా జాతకమేనండి. ఆ ప్రకటన గ్రంథంలో అర్థం కావాలంటే ఇది అర్థం కావాలి మీకు. మనుషునికి దేవుడు పుట్టించినటువంటి ఆ జీవ వృక్ష ఫలం తినే అర్హత ఉన్నదా? మనుషులకి ఉందా? పోగొట్టుకున్నాడు మోసపోయి. దేవుడు వెళ్ళకుండా దారి మూసేశాడు. ఓకే, ఇది మనుషుడు చేసిన తప్పిదం వలన వచ్చేటువంటి శిక్ష. అది ఇప్పుడు సంగతి గమనించండి. ఇప్పుడు యేసుక్రీస్తు వలన మీరందరూ రక్షింపబడి ఉన్నారు. యేసుక్రీస్తు వలన మీ పాపాలని, ఆదాము వంటి పాపం చేసిన పాపాలన్నీ క్షమించాను. మీరు దేవుని వాక్యం వలన భోజనం అనేటువంటి అనుదిన ఆహారము దేవుడు మనకిచ్చే శ్రేష్టమైన ఇవి అని మీరు తెలుసుకున్నారు. బేదను జ్ఞాపకం చేసుకుంటున్నారు. కాబట్టి మీ కొరకు నేను ఆదాము మీకు తినకుండా ఏది పోగొట్టాడో అదే జీవవృక్ష ఫలాన్ని నా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీకు ఇస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదాము అవలు తినకుండా మనకి చేసినటువంటి ఆ పాపాన్ని, ఆ శాపాన్ని యేసు వచ్చి తీసివేసి ఆ పరదేశంలో మన కొరకు దాచిపెట్టాడు. అక్కడ తీసేశాడు. అప్పుడు ఆదాము నిలగొట్టాడు కదా, తీసుకుందరు ఏదైనా తోటలన్నీ తీసేసాడు. తర్వాత ఆ జీవవృక్షం కూడా తీసివేసి పరదేశంలో తన దగ్గర పెట్టుకున్నాడు, దేవుని దగ్గర పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత అంటున్నాడు, ఎవరైతే జయిస్తారో, పోయిన వారం నేర్చుకున్నాం, మనలో ఉన్నవాడు లోకంలో వారి కంటే గొప్పవాడు, ఈ లోకాన్ని జయించాడని చెప్పాడు కదా. యేసుక్రీస్తు యొక్క మాటను బట్టి లోకాన్ని జయించి ఆయన మాటను నమ్ముకున్న వారికి దేవుడు ఇచ్చే బహుమానం ఏంటంటమ్మా? శ్రేష్టమైన జీవవృక్ష ఫలముల ఆహారం. ఎప్పుడైనా ఆలోచన చేశారా? అది దేవుడు మన కొరకు దాచిపెట్టినటువంటి ఉంది అక్కడ దేవుని రాజ్యంలో, పరలోకంలో మన కొరకు పరలోక రాజ్యంలో దేవుడు దాచిపెట్టాడు. అది చక్కగా 12 కాపులు కాస్తుందట. తింటాం వెళ్ళి. అక్కడ అగ్నిజ్వాలు ఉండవు, ఎవరు వెళ్ళొద్దని అనరు. దేవుడు అంటాడు వెళ్ళండి తినండి అంటాడు దేవుడు. తెలుసా? నీ కొరకు ఇటువంటి జీవవృక్ష ఫలాల్ని ఎవరైతే దేవుని నమ్ముకొని, ప్రభువుని నమ్ముకొని శ్రేష్టమైన ఈవని దేవుని స్తుతిస్తున్నారో వారి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప బహుమానము. నెంబర్ 1 అది రాబోతున్నది. రెండవది ఇది చెప్పి ముగిస్తే వినండి. ప్రతి వారం మనం భోజనం చేస్తున్నాం కదమ్మా, దేవుడు ఇస్తున్నాడు. అంతా చెప్పాను కదా, దాంతో ఆపేస్తున్నాడు దేవుడు. ఇంకేమిస్తున్నాడు? జీవాహారాన్ని. ఇది కూడా జీవాహారమే. జీవవృక్ష ఫలం ఎంత విలువైనవో దానికంటే విలువైంది ఇది. మనం అనుకుంటాం ఆ జీవవృక్షం ఎప్పుడు తిందామా, ఎప్పుడు అనుకుంటున్నారా? దానికంటే శ్రేష్టమైంది ఈ ఆహారమా. అందుకే చెప్తున్నాడు దేవుడు నీతోటే. అక్కడికి వెళ్ళాలంటే ఇది మార్గం. అక్కడే ఖడ్గ జ్వాలను పెట్టాడు వెళ్ళకుండా, కానీ ఇక్కడ ఏ జ్వాలలు పెట్టలేదు, ఖడ్గాలను పెట్టలేదు. ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్య జల్లారా, రండి 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 రండి, తినండి తినండి, మీ కొరకు నేను కార్చిన రక్తం తాగండి, మీకు నలగొట్టిన శరీరం తినండి అంటున్నాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆహారము అందరికి ఉచితంగా ఇస్తున్నాడు. జీవవృక్ష ఫలం ఉచితమే. అప్పుడు ఏదైనా తోటలో ఆదాముకి ఇచ్చినవి ఉచితమే,
ఈ ఆహారం కూడా ఉచితమే. నువ్వు దీనికోసం డబ్బులు ఏం పెట్టక్కలే. నువ్వు హోటల్కి వెళ్ళాలి, ఒక ఇడ్లీ తినాలంటే 20 రూపాయలు పెడితే ఇడ్లీ దొరకదు. 10 రూపాయలు పెడితే ఒక ఇడ్లీ. కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి జీవాహారం నీకు ఉచితంగా ఇస్తున్నాడు. ఇప్పుడు నాకు గమనించావా నువ్వు? ఎంత ఉచితంగా ఇస్తే దీనికోసం నేను డబ్బులు పెడుతున్నావా? ప్రభా ఇదిగో నాకు వల్ల ఇచ్చావు, ఆహారం ఇచ్చి ఇదిగో 1000 రూపాయలు తీసుకోని ఎప్పుడైనా ఇచ్చావా నువ్వు కానీ నేను కానీ? ప్రభా నేను 1,00,000 రూపాయలు తీసుకో నా ఆహారం కానీ ఎప్పుడు అన్నానా నేను? నువ్వు డబ్బు పెట్టి కొనలేవు యేసు రక్తాన్ని. డబ్బును పెట్టి నువ్వు యేసుక్రీస్తు ప్రేమ నువ్వు కొనలేవు నా సోదరుడా, నా సోదరి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఉచితమైన ఆహారం దీని గురించి ఏమన్నాడు చెప్పి ముగిస్తా చూడండి. ఇప్పుడు బల్ల వెళ్ళిపోతున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. కొన్ని శాస్త్రమైన మాటలు చెప్పి ముగిస్తాను. నేర్చుకోవాలి. గతంలో నేర్చుకున్నాం, ఆయన నేర్చుకుందాం మళ్ళీ. యోహాను సువార్త 6వ అధ్యాయం. సరే 47వ వచనం చూడండి. 47 6:47. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయారే. చూసారా ఏం తిన్నారమ్మా? మన్నాను తిన్నా కూడా చచ్చిపోయారంట. దీనిని తినవాడు చావకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా నీ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు అంటున్నాడు చూడండి, మీ పితరులు ఏం తిన్నారు? మన్నా. ఎక్కడి నుంచి వస్తుందమ్మా మన్నా? పరలోకం నుండి వచ్చింది. పరలోకం నుండి వచ్చి దిగినటువంటి మన్నా తిన్నా కూడా చచ్చిపోయారు. మీరు రోజు అనుదినం తింటే ఆయన చచ్చిపోతారు. కానీ మీరు చావకుండానట్లు దేవుడు మీకు ఇచ్చిన ఆహారము నా శరీరము నా రక్తము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది తిని త్రాగితే మనకు చావు అనేది రాదు. శరీరం చావు వస్తుందేమో కానీ ఆ చావుని జయించి ఆ జీవవృక్ష ఫలం తినడానికి మళ్ళీ పరలోకంగా వెళ్ళిపోతాము. హల్లెలూయా, హల్లెలూయా. అంత విలువైనది ఈ ఆహారం. మరి ఎప్పుడైనా దేవునికి స్తోత్రం చెల్లించామా? మామూలుగా తినే అదే శ్రేష్టమైన ఈవి. ఏది? 3 పూటలు తినే తిండి అదే శ్రేష్టమైన ఈవి అయితే మరి ఇదంతా శ్రేష్టమైన ఈవేమో అది గమనించి ఎప్పుడైనా? రోజు ఇస్తున్న బల్ల ఇస్తున్నారుగా తినేద్దాం తాగేద్దాం అంటే కాదు. విలువ తెలుసుకోవాలి. విలువ తెలియకపోతే మనకు తెలియదు. బంగారు విలువ తెలియకపోతే పడేస్తాం. అక్కడ ముత్యం విలువ తెలియక పడేస్తాం, పందులు వచ్చి తొక్కేస్తాయి. విలువ తెలుసుకోవాలి. యేసు నీ కొరకు చిందించిన రక్తం ఒక విలువ నీకు తెలుసుకున్నప్పుడు, ఆయన శరీరం యొక్క విలువను తెలుసుకున్నప్పుడు సంతోషంగా ఆనందంగా స్తోత్రం చెల్లించుకుంటూ నువ్వు భుజిస్తావు. నేను కూడా స్తోత్రం చెల్లించుకుంటూ మీకు ఇస్తా. హల్లెలూయా. దాని గురించి ఇంకొక 2 మాటలు చెప్పి ముగిస్తా చూడండి. అలాగే కనుక మోసపోయిన ఉన్నారు అక్కడ. అందుకని మోసపోద్దు అన్నాడు కదా, మనం మోసపోద్దు. 52వ వచనం చూడండి. 52వ వచనం. యూదులు ఈయన తన శరీరం ఎలా వదినీయగలడని ఒకరినొకడు వాదించిరి. అంటే వీళ్ళు మోసపోయారా? సత్యాన్ని గ్రహించారా? ఏంటి మోసపోయారు? ఏంటి శరీరం తినమా, ఇలా తినాలి ఈ శరీరం వాదించారంట ప్రభుత్వుడే. సత్యాన్ని వారు గ్రహించలేదు నా సోదరుడు, మోసపోయారు. కావున యేసు ఇట్లేనను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచె దినము నేను వాడిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునది. నా శరీరం తిని రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందు నిలిచిందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినివాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించినని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజమందులు ఈ మాటలు చెప్పారు. ఈ ఆహారం భుజించేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. పితరులు మన్నాను తిన్నా చచ్చిపోయారు, ఈ లోకంలో అనుదిన ఆహారం తిన్నా చచ్చిపోతారు, కానీ ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించునని చెప్పాడు. అయితే వాళ్ళు మోసపోయారు, వాదించారు ఆయనతోటి. తర్వాత ఏమన్నారు చూడండి 60వ వచనం. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలని చెప్పుకొనిరి. తర్వాత ఏమన్నాడమ్మా? 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు.
నేను ఉచితంగా నా ఆహారాన్ని ఇస్తా ఎల్లకాలం జీవించడానికి, తినని అంటే మాకు వద్దని వెళ్ళిపోయారు. సైతానుడు వారిని మోసం చేశాడు. నా సోదరుడు, నా సోదరి, జీవాహారం తినకుండా యేసును ఆయన బోధను విడిచిపెట్టి వెళ్ళిపోయారంట చాలామంది. వారికి రక్షణ లేదు. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నా సహోదరుల, నా ప్రియ సహోదరులరా, మోసపోవద్దు. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణ ప్రతి వరము, పర సంబంధం అనేది జ్యోతిర్మీడకు తండ్రి వద్ద నుండి వచ్చాను. కాబట్టి నేర్చుకుందాం. ఈరోజు నువ్వు రోజు 3 పూటలు భోజనం చేస్తున్నావా? ఆ దేవుడు ఇచ్చిన బహుమానం. మందిరంలో భోజనం చేస్తున్నావా? దేవుడికి ఇచ్చిన బహుమానం. బలలో చేయిస్తున్నావా? దేవుడిచ్చిన బహుమానం. నీ కొరకు పరలోకములో జీవవృక్ష ఫలాన్ని సిద్ధపరిచాడు నా సోదరుడు, నా సోదరి. ఇప్పుడు మనం ఏం చేయాలా? ప్రతి దినము ప్రతి క్షణము దేవుని స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేవుని మనం. ఎంతమంది గుండె మీద చేసుకొని నాకుతో ఈ జవాబు చెప్పండి. మందిరంలో భోజనం చేసినప్పుడు కానీ, ఇంటి దగ్గర మీరు భోజనం చేసినప్పుడు కానీ, ఒక విందులో కానీ, పెండ్లో కానీ, బట్టలు కానీ మీరు భోజనం చేసినప్పుడు ఎంతమంది ప్రార్థన చేసుకొని భోజనం చేస్తున్నారు? నాకు చేతులు ఎత్తండి. మిగిలిన వారి సంగతి ఏంటి? నేర్చుకుందాం. ఈరోజు నేర్చుకుందాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఎంతమంది చేతులు ఎత్తారు? ఎవరు ఎత్తలే? మరి ఎలా ఉన్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. పర్వాలేదు. దేవుడు మాట్లాడి తెలియని వారికి చెప్పడానికి వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం ఏంటి? ఏం కాదు, మనందరం ఒకటే. ప్రతిరోజు మీరు భోజనం చేసినప్పుడు, నేను భోజనం చేసినప్పుడు దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ భోజనం చేయాలి. ఈ బల్లైనా నీ డైనింగ్ టేబుల్ అయినా ఇంటి దగ్గర దేవునికి స్తోత్రం చెల్లించాలి. లేకపోతే దేవుడు ఆపేస్తే నువ్వు భరించలేవు దీవెన. ప్రతి దినము అది చిన్న రొట్టె కావచ్చు, చిన్న బిస్కెట్ కావచ్చు, థ్యాంక్ యూ అని నోట్లో పెట్టుకోండి. అప్పుడు మోసపోం. అప్పుడు దేవుడు మనం దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందులో లేచినండి. మనందరూ కూడా ఏ విషయంలో తప్పుతున్నామో ఒకసారి పరీక్ష చేసుకుంటూ, ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ స్థితిని మర్చిపోకుండా శ్రేష్టమైన ప్రతి ఈవి జ్యోతిర్మడి తండ్రి వచ్చిన సంగతి గమనించుకుంటూ వాడిపోదు శ్రేష్టమైన ఈ బంధమే, వీడిపోదు ఆదరించే నీ స్నేహమే, చూపునే చీకటి కమ్మిన క్షేమము పంపునే, వేసారిన మనసే ఊగినే, చేజారిన స్థితికి చేరనే, ఈ గాయమైన మానదే నాకున్న బలము చాలదే, ఈ గాయమైన మానదే నాకున్న బలము చాలదే, వినిపించు యేసు నీ స్వరం, నడిపించు నీతో అనుక్షణం, వినిపించు యేసు నీ స్వరం, నడిపించు నీతో అనుక్షణం, వేసారిన మనసే జారిన స్థితికి చేరనే.